హాయ్ హలో నమస్తే. నేను మీ రమణ. ఈరోజు వచ్చేసరికి మనకి మహానంది ట్రిప్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్దామని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అనమాట. టిల్ ఎండ్ వరకు చూసేయండి. మనకి 2 రాష్ట్రాల నుంచి కూడా కనెక్టివిటీ అయితే డైరెక్ట్ కనెక్టివిటీ అయితే లేదు. సో గాజులపల్లి వరకు కానీ నంద్యాల వరకు కానీ మనం అయితే ట్రైన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. గాజులపల్లి నుంచి అయితే మనకి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఆటోకి వచ్చేసరికి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి మహానంది చేరుకున్న తర్వాత రూమ్స్ కావాలనుకుంటే ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అయితే ఉన్నాయండి. తక్కువ ప్రైస్లోనే మనకి అలా వస్తాయి. ఇదే అండి రూమ్స్ చెప్పాను కదా ఇందాక, నాన్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ అని చెప్పి ఇదే అనమాట ఆ బిల్డింగ్ అనమాట. టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. మనమైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయినాం అనమాట. టెంపుల్లో వచ్చేసరికి మనకి 3 రకాల దర్శనాలు అయితే అవైలబుల్ ఉంటాయి. స్పర్శ దర్శనం, ఫ్రీ దర్శనం, అలానే 50 రూపాయల దర్శనం అనమాట. స్పర్శ దర్శనం అంటే స్వామివారిని తాకించి మనకి దర్శనం అయితే చేపిస్తారు. లోపలికి మొబైల్ అయితే ఎలా లేకపోవడం వల్ల నేనంతా మొత్తం కూడా అవుట్ సైడ్ అయితే వీడియోని అయితే కవర్ చేయడం జరిగింది. లోపలైతే మనకి 3 రకాల కోనేరులు అయితే ఉంటాయి. 3 కోనేరులోనైతే మనం ఏదో ఒక కోనేరులో స్నానం చేసి దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. ముందైతే మనకి స్పర్శ దర్శనం అయితే టికెట్ తీసుకుంటే ఖచ్చితంగా మగవాళ్ళు అయితే పంచె కట్టాలి, లేడీస్ అయితే చీర అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. పంచె లేదు అనుకుంటే మనకి ఆపోజిట్లోనే షాప్స్ ఉంటాయి, అయితే కొనుక్కోవచ్చు. లేదనుకుంటే వాళ్ళు రెంట్కి ఇస్తారు. పంచె అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసరికి మనకి టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ చాలా చక్కగా ఉంది కదా. సో ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పుడైతే యాగంటి రిటర్న్ అయితే బయలుదేరాము. యాగంటికి అయితే బస్సులోని వెళ్ళాము అనమాట, నియర్ బై. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం యాగంటి కోసం. బాయ్.